అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో మనం పార్లమెంటులో 7 ఎంపీల ఒత్తిడికి ప్రతిస్పందనగా ఈపీఎస్ 95 పెన్షనర్ల పెన్షన్ పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మళ్లీ చర్చిద్దాం. నిధుల కొరత ఉన్నప్పటికీ 1,000 రూపాయలు పెన్షన్ యథాతథంగా ఉంటుందని మరియు పెన్షన్ పెంపుపై లెక్కలతో సహా ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టమైన సందేశాన్ని ఎలా ఇచ్చిందో మీకు తెలుసా? మనం ఈ విషయంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాము. మిత్రులారా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు 1 డిసెంబర్ 2025 నుండి ప్రారంభమే 19 డిసెంబర్ 2025 వరకు కొనసాగుతాయి. ఈపీఎస్ 95కి సంబంధించిన ప్రశ్నలకు చివరి రోజు 18 డిసెంబర్ 2025. లోక్సభలో ప్రతి సోమవారం మరియు రాజ్యసభలో ప్రతి గురువారం ఈపీఎస్ 95 ప్రశ్నల కోసం పార్లమెంటు స్పీకర్ సమయం కేటాయించారు. కాబట్టి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఎంపీలు కూడా లోక్సభ మరియు రాజ్యసభలో మీకోసం తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈపీఎస్ పెన్షన్ పెంపు కోసం మీ డిమాండ్లకు మద్దతుగా సుమారు 7 ఎంపీలు ప్రశ్నలు లేవనెత్తారు మరియు ఆ ఎంపీలందరూ బీజేపీకి చెందినవారే. వారు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యలను అర్థం చేసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారు. కాని వారి ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూడండి. ప్రభుత్వం ఇన్నేళ్లుగా ఇస్తున్న అవే సమాధానాలు ఇచ్చింది. తాజా పరిణామాల గురించి మీ అందరికీ తెలియజేయడానికి నేను ప్రతి విషయాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. మిత్రులారా, గత వీడియోలో ఈపీఎస్ 95 పెన్షన్ అసోసియేషన్ యొక్క అఖిల భారత సమన్వయ కమిటీ 10 డిసెంబర్ 2025న జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టిందని నేను మీకు చెప్పాను. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాని వారికి మద్దతుగా ఏ ఎంపీ కూడా రాలేదు. అయినప్పటికీ వారి డిమాండ్లకు మద్దతుగా వారు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు నిరసన తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించి వెళ్లిపోయారు. నిరసన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగింది. ఇప్పుడు వచ్చే నెలలో జరగాల్సిన ఆందోళనను వాయిదా వేసిన తర్వాత ఎన్ఏసీ బృందం ఎలాంటి వ్యూహాన్ని రచిస్తోంది? మరో ఆందోళన ఉంటుందా? లేదా ప్రభుత్వం వారిని చర్చలకు పిలుస్తుందా? ఈ పరిణామాలన్నింటి గురించి మేము ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము. మేము మీకు ఇప్పటికే చెప్పినట్లుగా ఈపీఎస్ 95 పెన్షన్ సమస్యను ప్రతి సోమవారం లోక్సభలో మరియు ప్రతి గురువారం రాజ్యసభలో లేవనెత్తుతారు మరియు ప్రభుత్వం కూడా దీనిపై స్పందన తెలియజేస్తుంది. గతంలో పార్లమెంటులో ఎన్కే ప్రేమచంద్రన్, సురేష్ గోపీనాథ్ మహాత్రే మరియు రాజీవ్ కృష్ణ అయ్యర్ వరుసగా లోక్సభ మరియు రాజ్యసభలో ఈ ప్రశ్నను లేవనెత్తారు మరియు ఈ వారం 7 బీజేపీ ఎంపీలు పెన్షన్ సమస్యను ప్రస్తావించారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు అడిగిన ప్రశ్నలకు ఒకే రకమైన సమాధానాలు ఇస్తోంది మరియు పెన్షన్ పెంపు గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఒకవైపు కార్మిక మంత్రిత్వ శాఖ తమ పని మిషన్ మోడ్లో జరుగుతోందని చెబుతోంది. మరోవైపు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయి. ఇది పెన్షనర్లలో గందరగోళాన్ని సృష్టించింది. ఇప్పుడు తమ పని మిషన్ మోడ్లో జరుగుతోందని మరియు లిఖితపూర్వక హామీలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పిన మాటలను వారు నమ్మాలా? లేక పార్లమెంటులో ప్రభుత్వం ఇస్తున్న అస్పష్టమైన సమాధానాలను నమ్మాలా? వాటిలో పెన్షన్ పెంపు గురించి అస్సలు ప్రస్తావన లేదు. ఇది పెన్షనర్లందరిలో గందరగోళాన్ని సృష్టించింది. ఏమి జరగబోతోందో ప్రభుత్వం ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదు? ఇదిలా ఉండగా తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేయడానికి లేదా మంత్రితో సమావేశం కావడానికి ప్రయత్నించడానికి ఎన్ఏసీ బృందం మళ్లీ ఢిల్లీలో సమావేశమవుతోంది. సీనియర్ ఎన్ఏసీ నాయకులు ఢిల్లీకి రావడం ప్రారంభించారు మరియు త్వరలో జూమ్ సమావేశం నిర్వహించడం గురించి కూడా పరిశీలించవచ్చు. ప్రభుత్వం ప్రకారం ఈపీఎస్ 95లోని రూల్ 32 ప్రకారం ఈ నిధిని ప్రతి సంవత్సరం ఆడిట్ చేయాలి, అంటే మూల్యాంకనం చేయాలి. మరి 2019 నుండి ఆడిట్ ఎందుకు నిర్వహించలేదు? బహుశా 31 మార్చి 2019 తర్వాత ఈపీఎఫ్ఓ తన లోటు నుండి బయటపడి ఉండవచ్చు. కాని ఈ ప్రశ్నను ప్రభుత్వాన్ని ఎవరు అడుగుతారు? 2019 నుండి ఈపీఎఫ్ఓకు ఆడిట్ జరగనప్పుడు అది లోటులో ఉందని ఎలా చెప్పగలరని మరియు ఇది పేరా 32 యొక్క స్పష్టమైన ఉల్లంఘన అని ఎవరు ఎత్తిచూపుతారు? మిత్రులారా, ఈ ప్రశ్నను ప్రభుత్వాన్ని ఎవరు అడుగుతారు? ఈపీఎఫ్ఓకు ప్రతి సంవత్సరం 55,000 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. ఇది పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయానికి అదనం. ఏటా 14,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తారు.
ఆ తర్వాత కూడా 1,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఈ గణాంకాలను స్వయంగా ప్రభుత్వమే పార్లమెంటులో అందించింది. మిత్రులారా, నేను దీన్ని సొంతంగా చెప్పడం లేదు. ఏ చార్టర్డ్ అకౌంటెంట్ కూడా నాకు చెప్పలేదు. ఈ గణాంకాలను శ్రీమతి శోభా కరంద్లాజే లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిలోనూ సమర్పించారు. ప్రభుత్వం లోక్సభ మరియు రాజ్యసభలో సమర్పించిన గణాంకాల ప్రకారం ఏటా 55,000 కోట్ల రూపాయలు వడ్డీ ఆదాయం ఉంది. అలాంటప్పుడు లోటు ఎలా ఉంటుంది? దీని అర్థం ఈపీఎఫ్ఓ నిధులను వేరే చోటికి మళ్లించారని లేదా నష్టదాయక సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టారని. ఎందుకంటే అసలు మొత్తంతో పాటు వడ్డీ రూపంలో 55,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. దీనికి తోడు ప్రజల నుండి నెలవారీగా వచ్చే విరాళాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో వ్యక్తి నుండి విరాళం 150 రూపాయలు. ఇది చిన్న మొత్తం కాదు. దీనికి అదనంగా 55,000 కోట్ల రూపాయలు వడ్డీ ఉంది. మరియు వారు చేసిన ఇతర పెట్టుబడుల నుండి కూడా ఆదాయం ఉంది. దీనిని వారు లోక్సభ మరియు రాజ్యసభలో 6%గా పేర్కొన్నారు. కాబట్టి ఈ ఆదాయమంతా వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో చెల్లించిన తర్వాత మిగిలిన 41,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయి? ప్రభుత్వం వద్ద 31 మార్చి 2019 వరకు రికార్డులు ఉన్నాయి. అప్పటి నుండి 6 సంవత్సరాలు గడిచింది. వారు ఎందుకు మూల్యాంకనం చేయలేదు? ఏదో తేడాగా అనిపిస్తోంది. ప్రతి సంవత్సరం 41,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? పెన్షనర్లు ప్రతి పైసా కోసం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నష్టాల్లో నడుస్తోందని చెబుతోంది. ఎవరు నిజం చెబుతున్నారు? మనం ఎలా తెలుసుకోగలం? ఎందుకంటే 55,000 కోట్ల రూపాయలు ఒక ఆదాయ వనరు. ప్రజల నుండి వచ్చే నెలవారీ విరాళాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత 6% ఆదాయం కూడా ఉంది. దీని గురించి శోభా కరంద్లాజే లోక్సభ మరియు రాజ్యసభలో కూడా ప్రస్తావించారు. కాబట్టి ఈ ఆదాయం అంతా ఉన్నప్పటికీ జీతాలు మరియు ఇతర ఖర్చులను తీసివేసినా 41,000 కోట్ల రూపాయల నుండి ఈ ఖర్చులన్నింటినీ తీసివేసిన తర్వాత అంటే పెన్షన్ల కోసం 14,000 కోట్ల రూపాయలు మరియు నెలవారీ జీతాలు, ఇతర ఖర్చుల కోసం 16,000 కోట్ల రూపాయలు తీసివేసిన తర్వాత కూడా ఇంకా డబ్బు మిగలాలి. మరి ఈపీఎఫ్ఓ ఎలా నష్టాల్లో నడుస్తోంది? ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతోంది. ప్రభుత్వ ఉద్దేశాలు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్దేశాలు సరిగ్గా ఉన్నట్లు అనిపించడం లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికి ఉంది? ఎవరికీ ఆ ధైర్యం లేదు. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా 1,000 కోట్ల రూపాయలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. వృద్ధులు, వితంతువులు మరియు ఇతర వర్గాల కోసం పథకాలు ఉన్నాయి. ఈ ఉచిత పథకాలపై ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. అయితే ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తోంది? దీని అర్థం ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షనర్లను మోసం చేస్తోందని. 41,000 కోట్ల రూపాయల నుండి సిబ్బంది ఖర్చులన్నీ తీసివేసిన తర్వాత కూడా ఈపీఎఫ్ఓ నష్టాల్లో నడుస్తుండటం సాధ్యం కాదు. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశాలు సరిగ్గా ఉన్నట్లు అనిపించడం లేదు. ఎన్ఏసీ బృందం దీనికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని నిర్ణయించుకుంది మరియు ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయించింది. ఈ మొత్తం పరిస్థితిని వారికి తెలియజేస్తూ ఎంత వడ్డీ వస్తోంది, ఎంత విరాళం అందుతోంది మరియు ఎంత పెన్షన్ పంపిణీ చేయబడుతోంది అనే సమాచారాన్ని వారికి అందించాలని నిర్ణయించింది. మొత్తం ఎన్ఏసీ బృందం ఢిల్లీలో సమావేశమవడం ప్రారంభించింది మరియు కార్మిక మంత్రితో సమావేశం కావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వారు ఈ ప్రభుత్వ విధానంపై సమావేశంలో చర్చిస్తారు మరియు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయబడతాయి. సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా అదే అంతిమ నిర్ణయం అవుతుంది. ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకోకపోయినా లేదా ఎటువంటి నిర్దిష్ట నిర్ణయాలు తీసుకోకపోయినా అప్పుడు ఒక దూకుడు నిరసన వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. దయచేసి మీ అభిప్రాయాలను పంచుకోండి. మిత్రులారా, ఇవి ఎన్ఏసీ మీడియా ఇన్ఛార్జ్ శ్రీ రాజీవ్ భట్నాగర్ గారి అభిప్రాయాలు. ఇదిలా ఉండగా ఈపీఎస్ 95 పెన్షన్ 1,000 రూపాయలుగానే ఉంటుందని ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. ఈ విషయంలో కమాండర్ అశోక్ రావత్, శ్రీమతి శోభా కరంద్లాజే పదే పదే ఒకే రకమైన సమాధానం ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవడానికి ఆమె స్వస్థలంలో ఆమెను కలవాలని ఎన్ఏసీ కర్ణాటక విభాగాన్ని కోరారు. మనం ఇకపై ఏ మంత్రిపై ఆధారపడకూడదని మరియు మన ప్రయత్నాలను కొనసాగించాలని కమాండర్ అశోక్ రావత్ తన ఛానల్ ద్వారా పేర్కొన్నారు. అది ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసి అయినా లేదా కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి నియోజకవర్గమైన కర్ణాటక అయినా మనం అక్కడికి వెళ్లి వారిని కలవాలి. మనం వారణాసిలోని ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించాలి
మరియు కార్మిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే స్వస్థలానికి వెళ్లి ఆమెను కలిసి పదే పదే ఒకే సమాధానం ఇవ్వడంలో అర్థం ఏమిటని అడుగుతూ వినతిపత్రం సమర్పించాలి. లోక్సభలో ప్రభుత్వం ఆర్థిక సమస్యలను ఉదహరిస్తూ ఈపీఎఫ్ఓ యొక్క నిరంతర నష్టాలు మరియు నిధుల కొరత కారణంగా ఈపీఎస్ 95 పెన్షన్ ప్రస్తుతానికి రూ1,000గానే ఉంటుందని స్పష్టం చేసింది. పార్లమెంటు సభ్యుల నిరంతర ప్రశ్నల కారణంగా శ్రీమతి శోభా కరంద్లాజే లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈపీఎఫ్ఓ నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున ఈపీఎస్ 95 పెన్షన్ రూ1,000 వద్దే కొనసాగుతుందని తెలిపారు. కాబట్టి మిత్రులారా, ఈ పరిస్థితి అంతా చాలా గందరగోళంగా ఉంది మరియు ప్రభుత్వం ఏమి కోరుకుంటుందో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఈపీఎస్ 95 పెన్షన్ పెరుగుతుందో లేదో మనం ఇప్పుడే చెప్పలేము. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి దీనిని మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో పంచుకోండి. మీ ప్రశ్నలను క్రింద కామెంట్ చేయండి మరియు వాస్తవ ఆధారిత అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.